హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒంగోలు లివి అఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి మా ఇంటి మినీ గార్డెన్ నేను మీకు చూపిస్తాను. సో మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. మన వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీంట్లో వచ్చేసరికి నేను నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్స్ ఉన్నాయి, ప్లస్ మీషో నుంచి ఆర్డర్ చేసిన సీడ్స్ ఉన్నాయండి. అవి కూడా గ్రో అప్ అయినవి. అవేంటి అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. మీరు డెఫినెట్గా చూడండి. ఫస్ట్ అయితే మందారం చెట్టు, అండ్ ఇది వచ్చేసరికి షోకి ఉండే ఫ్లవర్స్ ఉంటాయి కదండి, జనరల్గా ఎగ్జాక్ట్గా నేమ్ అయితే నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చామంతులు అండి, ఎల్లో ఒకటి, పర్పుల్ కలర్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తులసి చెట్టు అండి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, సో ఉంటే చాలా మంచిది. అండ్ అది వచ్చేసరికి పైనాపిల్ అండి. నేను నర్సరీ నుంచి తేలేదు, అలానే సీడ్స్ వేయలేదు. ఇది వచ్చేసరికి నేను ఒక పైనాపిల్ కొన్నప్పుడు ఆ పైన ఉంటుంది కదా దాని లీవ్స్, వాటిని నేను భూమిలో నాటాను. అదే గ్రో అయ్యింది. ఆల్మోస్ట్ 6 months అవుతుంది. చూడాలి దానికి ఫ్రూట్ అయితే ఎప్పుడు వస్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కనకంబరాల చెట్టు, అండ్ ఇది వచ్చేసరికి కాశ్మీర్ రోజ్ ఫ్లవర్ అండి. ఇది వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాటికి ఫ్లవర్స్కి, రోజ్ ఫ్లవర్స్కి ఇది ఏంటంటే చాలా ఎక్కువగా పోస్తుందండి. ఒకేసారి ఒక 10-20 దాకా పోస్తాయి ఫ్లవర్స్, సూపర్గా వస్తాయి అండి ఫ్లవర్స్ అయితే మాత్రం. అండ్ ఇవి వచ్చేసరికి హైబ్రిడ్ రోజ్ ఫ్లవర్స్. కలర్స్ వచ్చేసరికి ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ ఉందండి. ఇది వచ్చేసరికి బొండుమల్లి అండి. బొండుమల్లిలో కూడా కొద్దిగా డిఫరెంట్, అంటే ఒక 5-6 ఫ్లవర్స్ కలిస్తే మల్లెపూలు ఒక్క పువ్వు అవుతుందండి. నిజంగా సూపర్గా ఉంది. ఒక పువ్వు పెట్టుకుంటే చాలు, ఒక రోజ్ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వామ్ చెట్టు అండి, అండ్ సన్నజాల చెట్టు, అండ్ ఇది వచ్చేసరికి పుదీనా మల్లె చెట్టు అండి. ఇది ఒంటరెక్క మల్లెనండి, నార్మల్ మల్లె పువ్వు చెట్లు. అండ్ ఉసిరి చెట్టు అండి. కాకరకాయలు కూడా వేసాను. ఇవి మాత్రం సీడ్స్ వేసానండి. ఏమంటే కాకరకాయల చెట్టు మాత్రము సీడ్స్ వేసాను, మీషో నుంచి తెచ్చినాయి. ఇవి కూడా మీషో నుంచి తెచ్చినాయి అండి సీడ్స్. నిజంగా అయితే ఇంత డెవలప్ అయితే నేను అనుకోలేదు. అవి మెంతులు అండ్ కొత్తిమీర, ఇది రెడ్ తోటకూర, ఇది నార్మల్ తోటకూర, అన్నీ ఆల్మోస్ట్ ఆకుకూరలు అయితే చాలా వేసానండి. ఇంకా రావాల్సినవి ఉన్నాయి, వస్తున్నాయి అవి. నిజంగా నేనైతే ఇంత డెవలప్ అవుతుంది అనుకున్నాను. ఇది వచ్చేసరికి వంకాయలండి, వంకాయ చెట్లు, బ్రింజాలు. సో సూపర్గా వస్తుందండి. ఇవి టమాటాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వేసి 1 day అయింది, నెక్స్ట్ డేకే వచ్చేసేసినాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవి బీట్రూట్ అండి. బీట్రూట్ కూడా చూడండి భలే వస్తుంది. నేనైతే ఎప్పుడు వేయలేదు. మీషో నిజంగా వర్క్ అవుతాయని అనుకోలేదు, బట్ అన్నీ వర్క్ అయినాయి. ఇవి వచ్చేసరికి బఠానీలు అండ్ దీన్ని ఏమంటారు చిక్కుడుకాయలండి, బీన్స్ ఆల్మోస్ట్ పెద్ద పెద్దవి వేసాను, చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడే. అండ్ మనీ ప్లాంట్ అండి. దీంట్లోని చిన్నది యాపిల్ విత్తనం వేసానండి. అంటే ఇంట్లో మనం తెచ్చుకున్నప్పుడు సీడ్స్ వస్తాయి కదా యాపిల్లో, అవి వేస్తే గ్రో అయిందండి. నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇవి కూడా అంతే, డ్రాగన్ ట్రీస్. అవి కూడా సీడ్స్ ఇంట్లో తెచ్చుకున్న వాటిలో వేస్తేనే అవి గ్రో అయిపోయినాయి. అండ్ ఇవి వచ్చేసరికి సన్ఫ్లవర్ ట్రీస్ అండి. ఈ ప్లాంట్స్ వచ్చేసరికి ఇవి కూడా మీషో నుంచి తెచ్చాను. ఈ సీడ్స్ గ్రో అయినాయి అండి. ఆల్మోస్ట్ ఒక 5 గింజలు వేస్తే మొత్తము 4 వచ్చినాయి. అండ్ ఇవి వచ్చేసరికి దోసకాయ చెట్లు అండి. సో తినే దోసకాయ. నిజంగా ఇవి కూడా చాలా స్పీడ్గా వచ్చేసేసినాయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంత ఫాస్ట్గా వస్తాయని అనుకోలేదు. అసలు ముందు మీషోలో కొన్నవి నిజంగా అసలు సీడ్స్ వస్తాయా లేవా అనుకున్నాను. ఆల్మోస్ట్ ఒక్కటి కూడా పోలేదండి. ప్రతి ఒక్క నేను ఇప్పుడు దాకా వేసినవన్నీ వచ్చినాయి. ఇంకా ఉన్నాయండి నా దగ్గర, కుండీలు లేక వేయలేదు. అవి నేను మళ్ళీ తీసుకొని వచ్చినప్పుడు నేను మీకు ప్లాంటింగ్ కూడా చూపిస్తాను, ఎలా గ్రో అయింది కూడా వీడియోలో డెఫినెట్గా చూపిస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కదండి, నాకు నచ్చిన వాటిలో ప్లాంట్స్లో ఇదే ది బెస్ట్ అండి. లోటస్ అండి. మీషోలో మొత్తము 3 సీడ్స్ వచ్చినాయి. అందులో ఆల్మోస్ట్ 2 మాత్రం ఇప్పుడే గ్రో అవుతున్నాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే చిన్నగా వచ్చినాయి లోపల మొలకలు అనేవి. అండ్ ఒకటి మాత్రం పూర్తిగా చాలా స్పీడ్గా వచ్చేసిందండి. ఏరులు, దానికి లీవ్స్ అన్నీ వచ్చేసినాయి. ఆకులు చూడండి, చూపిస్తాను వీడియోలో. నిజంగా అయితే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. నేనైతే ఎప్పుడూ లోటస్ పెంచలేదు, ఫస్ట్ టైము ట్రై చేశాను. నిజంగా సూపర్గా గ్రో అయినాయండి. చూడండి దాని వేర్లు ఎలా వచ్చినాయో. చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, కానీ చాలా ఫాస్ట్గా వచ్చేసేసిందండి ఆకులు కూడా. సో డెఫినెట్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒంగోలు దివ్య అఫీషియల్ ఛానల్. మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.